ఆగడాల నుంచి మమ్మల్ని కాపాడాలి. ఇసుక ఏడవారి దౌర్జన్యాల నుంచి యూనియన్ సభ్యులు చెల్లించాలి. మా కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలంటే అవసరం లేనుంటే ఇసుక డిపోల్ని వెంటనే మూసేయాలి. రేట్ల ముందు ఇసుక డిపోల్ని వెంటనే మూసేయాలి. 600 రూపాయలు 850 ఆపేదా. ఆగడాల నుంచి మమ్మల్ని కాపాడాలి. మా సభ్యులకి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. ఓటున పడినటువంటి టెంపర్ యూనియన్ సభ్యుల్ని కాపాడాలి. నా పేరు ఆకుల మోహన్ రావు అండి. ఒంగోలు టిప్పర్ యూనియన్ అసోసియేషన్ సెక్రటరీ అండి. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇసుక వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామండి. నెల్లూరు నుంచి ఇసుక తీసుకొస్తామండి. బిల్లుల మీదుగా ఆథరైజ్డ్ బిల్లుల మీదుగా ఇసుక తెస్తామండి. తెచ్చి కస్టమర్లకు సప్లై చేస్తామండి. అది గవర్నమెంట్ వారు నిర్ణయించిన రేట్ ప్రకారమే చేస్తూ వస్తున్నామండి. గత 3 నెలల నుంచి ఒంగోలులో ఇసుక యార్డ్ ఒకటి పెట్టారండి. ఒంగోలు కాదు, ఈ జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, దర్శి, మార్కాపురం ప్రతి ఒక్క చోట యార్డు పెట్టారండి. ఈ ఇసుక యార్డు ఉద్దేశం గవర్నమెంట్ వారి ఉద్దేశం అండి. యాక్చువల్గా వర్షాకాలంలో ఇసుక దొరకనప్పుడు స్టాక్ చేసి అమ్ముకోవడం కోసం, సప్లై చేయడం కోసం అండి. లేబర్కి పని దొరకడం కోసం ఇది గవర్నమెంట్ వారి ముందు చూపుతూ పెట్టినటువంటి ఒక కార్యక్రమం అండి. కానీ ఈ కార్యక్రమం తప్పుదో పట్టిపోయి మీరు ఎవరు కూడా ఇసుక సప్లై చేయడం లేదు, ట్రాక్టర్లు తేవటం లేదు, లారీలు తేవటం లేదు, ఇసుక మాకాడే కొనాలి, మాకే అమ్మాలి, మా దగ్గరే కొనాలి అని ఒక దౌర్జన్యంగా వాళ్ళు ఒక 100 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా గందరగోళం చేస్తున్నారండి. మమ్మల్ని కొడుతున్నారు, మా డ్రైవర్లు కొడుతున్నారు, భయపెడుతున్నారు, లొంగిలోని తీసుకెళ్తున్నారు, దౌర్జన్యంగా ఇసుక అన్లోడ్ చేయించుకుంటున్నారు, అదే మరి కొడుతున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వటం లేదు. వాళ్ళు చెప్పిన రేటు కూడా ఇవ్వట్లేదండి. ఫస్ట్ 650 ఇస్తామన్నారు, 650 పోయింది, 600 అన్నారు. సరే 600 కూడా పోసారండి మా వాళ్ళందరూ కూడా, కానీ 600 కూడా ఇవ్వట్లేదండి. మేము గవర్నమెంట్ వారిని నిర్ణయించిన ప్రకారం ఒక వ్యక్తి ఒక గృహ నిర్మాణదారుడు ఇల్లు నిర్మించుకోవడానికి అతనికి 20 టన్నుల నుంచి 25 టన్నుల వరకు ప్రతి 2 రోజులకు ఒకసారి వాళ్ళు తెచ్చుకోవచ్చండి. వాళ్ళు ఆధార్ కార్డు పెట్టి బుక్ చేసుకుంటే మేము బాడీకి మాట్లాడుకొని పోయి తెచ్చి వాళ్ళకి సప్లై చేస్తామండి. వాళ్ళు కాటా చూసుకోవడం కోసం కాటా దగ్గర బండి రమ్మంటారండి. మేము కాటా దగ్గర బండి తీసుకొచ్చి మేము తెచ్చిన ఇసుక కరెక్ట్గా వాళ్ళు బుక్ చేసుకున్న ప్రకారం టన్నేజ్ వచ్చిందా లేదని చెప్పి వాళ్ళు చూపించి అన్లోడ్ చేయాలండి. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు మీరు ఇసుక అమ్మటం లేదు, మీరు ఓవర్టైన్ తోలుతున్నారు, అది తోలుతున్నారు, ఇది తోలుతున్నారు అని చెప్పి డిపార్ట్మెంట్ని మా మీద ఉసిగొల్పి, సంబంధం లేని కూడా మా మీద గుసిగొల్పి మమ్మల్ని భయపెడుతూ నానా యాతనలు పెడుతున్నారండి. మేము అడుగుతున్నాం అధికారులని, మేమేం తప్పు చేశామండి, బిల్లు మీద తెచ్చుకుంటున్నాం, అక్కడ కాటా లేదు, వాళ్ళు బొచ్చెల లెక్క పోస్తారు, 3 టన్నులు 4 టన్నులు ఎక్స్ట్రా వస్తుంది, దానికి మేము బాధ్యులం కాదు, ఏ ఇంటి ఓనర్ కూడా మాకేం ఎక్స్ట్రా ఇయ్యడు, అతను బుక్ చేసిన ప్రకారం అతనికి ఇసుక సప్లై చేస్తాము, కేవలం బాడీల కోసం మేము తిప్పుతామండి. కానీ ఆ బాడీలు కూడా ఇళ్ళే దోచేసి మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఒక్కొక్క టిప్పరు యజమానికి 15 లక్షల బాకీ పడి ఉన్నారండి. అడిగితే సమాధానం చెప్పరు, దౌర్జన్యం చేస్తారు. మీరు ఎవరు చెప్తారో చెప్పుకోండి అంటారు. మేము ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారిని కలుగుతాం పోతే ఆయన కలవనీయటం కూడా కలవనీయట్లేదండి. వీళ్ళు లేదని చెప్పి ఆయన దగ్గర పోనట్లేదండి. దాదాపుగా మేము 4-5 సార్లు కలవడానికి ప్రయత్నం చేసామండి, ఇప్పుడు కలవనీయలేదండి. మేము మీడియా పరంగా ఎమ్మెల్యే గారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నామండి. ఆయన పట్టించుకుంటే ఇది పెద్ద సమస్య కాదండి. ఆయన దాకా మా సమస్య పోలేదండి. దయచేసి మేము ఎమ్మెల్యే గారికి చేతులెత్తి మొక్కుకుంటున్నామండి. జనార్దన్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయనకు మంచి పేరుంది, కానీ మా సమస్య ఆయన దాకా పోలేదండి. పోనివ్వట్లేదండి వీళ్ళు, ఈ కొంతమంది వ్యక్తులు పోనివ్వట్లేదండి మమ్మల్ని. మా సభ్యులను భయపెడుతున్నారు, మమ్మల్ని భయపెడుతున్నారు. మేము ఇవాళ గత్యంతరం లేక ఇవాళ మా 5 టిప్పర్లు ఆపి కేసులు రాస్తామని భయపెడితే ఇవాళ కలెక్టర్ గారి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చామండి మా సమస్య చెప్పుకోవడం కోసం. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు, నాయకులు చేతులెత్తి నమస్కరించడం మాకు సహాయం చేయమని.
కలెక్టర్ గారికి చెప్పుకున్నామండి. ఇవాళ కలెక్టర్ గారు మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారండి. ఎమ్మెల్యే గారు రాగానే ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామండి. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరని చెప్పారండి ఆఫీస్ వారు. రాగానే ఎమ్మెల్యే గారు రాగానే మా సమస్య ఆయనకి తప్పకుండా మేము పోయి అందరం పోయి కలిసి ఆయనకి వేడుకుంటామండి. ఆయన తప్పితే మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి. మేము ఆయన దగ్గర కలుస్తామండి. మమ్మల్ని ఒకసారి ఎమ్మెల్యే గారు కలవడానికి అవకాశం కల్పించాలని చెప్పి అందరికి కూడా మేము మనవి చేసుకుంటున్నామండి.